వారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు, మా పార్టీ పెట్టుకున్న టార్గెట్ 370, మా మిత్రపక్షాలతో కలిపి పెట్టుకున్న టార్గెట్ 400 పైచిలకు. అప్కి బార్ 400 పార్. ఈ టార్గెట్లో ముందు వరుసలో గెలిచే నియోజకవర్గం మల్కాజ్గిరి ఉంటుందని చెప్పి వారు మాట్లాడారు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం 2-3 రోజుల ముందు తెలిసింది. తెలిసిన తర్వాత మామూలు చర్చోపచర్చలు పెడుతున్నారు, ఎట్లా 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 అని. నేనన్నా, మనం చేస్తే సక్సెస్ కాదని ప్రజలు అనుకుంటే సక్సెస్ అవుతుందని చెప్పిన నేను. మనం చేస్తే ఓ 20%, 30% విజయవంతం అవుతుండొచ్చు, కానీ ప్రజలు పట్టించుకుంటే అది 100% విజయవంతమైందని చెప్పి నేను చెప్పేది. మా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిండ్రు, మీడియాలో చెప్పిండ్రు డివిజన్కు 500 మందో 1000 మంది రావాలని. కానీ ఇవాళ ఆనాడు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి మోడీ గారు వస్తున్నప్పుడు మనకు రీచ్ అయ్యే ముందే కిలోమీటర్ పొడుగున అటుపక్క ఇటు పక్కకు 1000 మంది మోదీ గారికి జేజేలు పలికిలట. వారు మల్కాజ్గిరిలో చౌరస్తాలో పూర్తి చేసుకొని అటువైపు పోతున్నప్పుడు కిలోమీటర్ల తరబడి ప్రజలందరూ రోడ్డుకు అటువైపు ఇటువైపు ఉండి మోడీ గారు మేమంతా మీ వెంటే అని చెప్పి జేజేలు పలుకుతున్నప్పుడు మోడీ గారు ముగ్ధుడైపోయిందట. అంటే మేము అనుకున్నది ఏదో 10,000, 20,000 వస్తారు అనుకున్నాం, కానీ లక్షల సంఖ్యలో వచ్చి చిన్న పిల్లల్ని తల్లులు భుజాల మీద వేసుకున్నారు, తండ్రులు భుజాల మీద వేసుకున్నారు. ఆ తొక్కిసలాటలో కూడా 80 సంవత్సరాల ముసలి వాళ్ళు మోడీ గారికి దండం పెట్టుడు, ఎక్కడదో కానరాని శక్తి తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళు ఎగురుతూ ఉంటే మోడీ గారు అభివాదం చేయడానికి ఒక్క చేయి సరిపోకపోతే 2 చేతులతో అభివాదం చేసిన మోడీ గారు. నేను పక్కకే ఉన్నానని ఇట్లా అంటున్నాడు. ఒక బంగ్లా ఇప్పటికది మరి ఏం 30 ఏళ్ళ క్రితం కట్టిందో 40 ఏళ్ళ క్రితం కట్టిందో 3 అంతస్తులలో ఎక్కడ కూలిపోతుందో, ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము భయపడ్డాం. కానీ ఆ బిల్డింగ్ మీద మనిషిని చూసిన తర్వాత మోడీ గారు ఏదైనా ప్రమాదం జరగగల వెనుకపోయి సంగతి చేస్తాడు. అదే ఫోటో నేషనల్ ఛానళ్లలో సౌత్ ఇండియాలో కూడా, అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద మల్కాజిగిరి ప్రజలు చూపించిన తెగువ, చైతన్యం, సంఘీభావం మోడీ గారి మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాదు, రేపు ఇక్కడ కూడా నార్త్ ఇండియాలో కాదు మోడీ గారి ప్రభావం, సౌత్ ఇండియాలో కూడా వారి ప్రభావం ఎంత గొప్పగా ఉందని చెప్పి నేషనల్ ఛానళ్ళు గంటల తరబడి చెప్పే స్థాయికి నా మల్కాజ్గిరి ప్రజలు చైతన్యం చాటిండ్రు. వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇలా మోడీ గారికి స్వాగతం పలికిన తీరు ఇలా మరవలేంది. ఇలా